ఆ, నమస్తే అండి. ఈరోజు ఉదయాన్నే మేము టిఫిన్కి చపాతి టమాటా కర్రీ, టమాటా కూటు చెప్పు. చపాతి ఆ, చపాతీలు మా పాప చేస్తుంది చూడండి. చపాతీలు నేను కాలుస్తున్నాను. టమాటా కూటు చూడండి, ఇక్కడ చూపిమ్మా. టమాటాలు ఒక పావు కేజీ టమాటాలు, 2 ఎర్రగడ్డలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని ఆయిల్ పోసి, ఆయిల్లో కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు పొడి వేసానండి. వేసేసి కర్రీ కూడా అయిపోయింది చూడండి. బాగా గుత్తంగా వాటేసుకోవాలి. వాడ్చుకొనేసి ఇట్లా వస్తుంది. కొంచెం నీళ్ళు వేయాలి. అన్నీ టమాటా ముక్కలు, ఎర్రగడ్డ ముక్కలు అన్నీ వేస్తాం కదా, అప్పుడు కొంచెం వాటర్ వేయాలి. దాంట్లో వేసి ఇట్లా వచ్చేయాలి చూడండి ఆయిల్. ఇది అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి దేంట్లైనా వేసుకొని తినచ్చు చూడండి. దోశల్లో కూడా చూసారు కదా కర్రీ ఇట్లా రావాలి. ఇప్పుడు చపాతీ అయిపోయింది చూడండి. చపాతీ చేస్తున్నాను చూడండి. మా పాప చపాతీ చేస్తుంది, తయారు చేస్తుంది. నేనైతే కాలుస్తున్నాను. మీరు చూసి ఉదయాన్నే టిఫిన్కి గుడ్డి వాళ్ళకి చేసి నేను వెళ్తున్నా. చూసారు కదా ఫ్రెండ్స్. లాస్ట్లోకి లేకపోతే చూడండి ఇట్లా చపాతీలు ఉదయాన్నే మనం తినాలనుకుంటే ఇట్లా తయారు చేసుకోవాలి. చూడండి ఎంత మృదువుగా వచ్చాయి చపాతీలు. ఇట్లా సరే అయిపోయింది, చేసేసాను. మా బుడ్డి చూడు సాగదీసేసింది చపాతీని, ఎనిపి. చూసారు కదా నేను చేసిన చపాతీలు. ఇట్లా తయారు చేసుకొని ఇట్లా కర్రీ వేసుకొని ఎవరైనా కానీ అయిపోయింది, ఆపేసే గ్యాస్. ఈ చపాతీ కూడా తయారైపోయింది చూడండి ఫ్రెండ్స్. ఎంత మృదువుగా ఉందో. పిండి అయ్యి మనం బాగా ఆయిల్ పోసి కొంచెం కలుపుకోవాలి. కలుపుకొని తినాల మా బుడ్డికి ఫస్ట్. బాగుందా చెప్పు వాళ్ళకి, దన్నని చెప్పు. సూపర్.